సో అది సార్ ఆయన మీద ఆ రకంగా రఘురామకృష్ణరాజు గారు ఇన్ని సంవత్సరాల బట్టి ఆయన మీద దాడి చేస్తుంటే మాటల దాడి, మరి ఇక చివరికి ఆయన్ని సస్పెన్షన్ కూడా రిటైర్మెంట్ వరకు పొడిగించారు కాబట్టి ఇక ఆయన కాన్బట్ పొజిషన్లో తనను తాను డిఫెండ్ చేసుకోవడానికి నాకేం అవసరం అని చెప్పేసి అంటే తప్పే ఉంది. మరి దానికి ఈ రకంగా మళ్ళా నేను కొడతానని చెప్పేసి అంటాం డిప్యూటీ స్పీకర్గా ఉన్న వ్యక్తి అలా మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్ అనేది వైసీపీ వాదన. ఏమంటారు? ఛానల్లో ఉన్న వాళ్ళందరికి కూడా నమస్కారాలండి. సురేష్ గారు, ఇప్పుడు మీరు పెట్టినటువంటి డిబేట్ చాలా సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఒక సెన్సేషనల్ గా ఉన్నటువంటి అంశం. ఈ అంశం మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళకి సరైన అవగాహన లేనటువంటి పరిస్థితుల్లో మన ప్రాథమిక హక్కుల గురించో లేకపోతే వ్యక్తిగత స్వేచ్ఛ గురించో వీటన్నిటి గురించి స్పష్టత లేకపోవటం వల్ల ఇక్కడ మాట్లాడుతున్నటువంటి వ్యవస్థ కనపడతా ఉంది. ఇక్కడ ఏంటంటే ప్రధానంగా తీసుకోవాల్సింది ఆయన అవినీతి పరుడా, లేకపోతే జగన్ అవినీతి పరుడా, లేకపోతే ఇప్పుడున్నటువంటి అధికారం వీళ్ళ చేతిలో ఉంది కాబట్టి మా చేతిలో ఉంది కాబట్టి మేమేదో పెత్తనం చెలాయిస్తున్నామా అనేది కాదు ఇక్కడ ముఖ్య అంశం. ఇక్కడ సునీల్ కుమార్ గారు ఒక దళిత కార్డు పెట్టుకొని తను గత కాలం నుంచి చాలా సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఎక్కడెక్కడ మీటింగులు పెడుతూ అంబేద్కర్ వాదం అని చెప్పి తను సెక్యూర్ చేసుకోవటం కోసం ఏ ప్రభుత్వంలో ఉన్నా ఆ కార్డు చూపించి వీళ్ళు సమాజానికి ఏం చేస్తున్నారో మనకు తెలియదు కానీ వాళ్ళ యొక్క ఒక కవచంలాగా తయారు చేసుకొని చేస్తున్నటువంటి ప్రక్రియ చాలా మంది దళిత దళారులు లేకపోతే ఆర్థిక ఉగ్రవాదుల దగ్గర వీళ్ళంతా కూడా అరాచక శక్తుల్లాగా ఉండి ఈ వ్యవస్థను బస్టు పట్టిస్తున్నటువంటి విధానం మనం చాలా చూస్తూనే ఉన్నటువంటి ప్రక్రియ. కృష్ణరాజు గారు రఘురామకృష్ణరాజు గారు వారు మాట్లాడి ఉండొచ్చు. ఎప్పుడు గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఆక్రోషంతో ఒక ఎంపీ అయ్యాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వారికి ఎంట్రీ ఇవ్వలేదు కాబట్టి మాట్లాడి ఉండొచ్చు, సహజం. మాట్లాడినంత మాత్రాన చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. చట్టానికి కొన్ని పరిధులు ఉంటాయి, చేసుకుంటారు. కానీ ఆ రోజు ఆ దేశ విద్రోహ శక్తులుగా కేసులు పెట్టి అక్కడక్కడ బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి వాటిని అంత దారుణంగా ఒక మనిషిని తీసుకొచ్చి కొట్టినటువంటి నేపథ్యంలో వారు ఏ విధంగా చచ్చిపోయేటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడుకి వచ్చాడు. దాని మానవ కోణంలో మనం చూడాలి. ఎవరు ఏ పార్టీలో ఉండాలనేది కాదు, రేపు ఎవరు ఎక్కడున్నప్పటికి కూడా చట్టం తన పని తాను చేసుకోవాలనేది మనం చెప్పాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. ఇకపోతే నిన్న జరిగినటువంటి కామెంట్స్ లో క్రికెట్ అతను ఆడుతా ఉన్నాడు. ఆడుతున్న నేపథ్యంలో సునీల్ గారికి ఏం సంబంధం? ఇప్పుడు అతను ఒక కేసులో ముద్దాయిగా ఉన్నాడు, అభియోగాలు ఉన్నాయి, అతను అరెస్ట్ చేయకుండా బయట పెట్టారు. అరెస్ట్ చేసేటువంటి నేపథ్యంలో ఏదో ఒక విధంగా అడ్డంకులు సృష్టిస్తా ఉన్నాడు. మరి రఘురామకృష్ణరాజు గారికి ఎముకలు ఇరిగిపోయినాయి. అదే కనుక నేను కొట్టుంటే మాల్ ప్రాక్టీస్ చేసి 3rd డిగ్రీ చేసి ఉంటే మొత్తం ఒళ్ళంతా ఇరిగిపోయేది. ఆయనకి బొల్లు ఉంది, లేకపోతే ఎముకలు చిట్లిపోయి పొర్లిపోయేటువంటి పొరాసిస్ ఉంది అని ఇంత దారుణమైనటువంటి కామెంట్స్ చేయటం, అదే విధంగా సెల్ఫ్ గోల్ వేసుకోవటం. ఇక్కడ సోషల్ పర్సెప్షన్ ఎప్పుడు కూడా పరనింద ఆత్మస్థుతి అనేటువంటి అంశంలాగా ఇక్కడ అందరూ ప్రవర్తిస్తున్నటువంటి తీరుతెన్నులు చూస్తూ ఉంటే మరి రఘురామకృష్ణరాజు గారు స్పీకర్ అని కాదు, అక్కడ పక్కన పెట్టండి, అతను ఒక విక్టిమ్, అతను బాధితుడు. ఆ బాధితుల నేపథ్యంలోనే సునీల్ కుమార్ గారితో మాట్లాడుతున్నాడే తప్పించి తను ఒక డిప్యూటీ స్పీకర్ గా మాట్లాడలేదు. అక్కడ తనకు జరిగినటువంటి వ్యక్తిగత అంశాలు, తను చంపబోయి ఒక తులసి అనేటువంటి వ్యక్తి 120 కేజీలు ఉన్నటువంటి వ్యక్తి గుండెల మీద కూర్చున్నాడు, నన్ను చంపేయబోయారు, కొట్టారు, రక్తం మరి రాలేదని అంటే ఆ నేపథ్యంలో రఘురామకృష్ణరాజు గారు నువ్వు కూడా రెడీయా? సునీల్ కుమార్ నువ్వు వస్తే నీకు కూడా ఏ విధంగా బయటికి కనిపించకుండా చక్కగా నేను ఏదైతే రబ్బర్ దీంతో కర్రలతోనో లేకపోతే ఇవన్నీ పెట్టి కాళ్ళు పగలు తీసి కొట్టేటువంటి కార్యక్రమం చేస్తాను, దానికి నువ్వు సిద్ధమా అని అంటే అతను దాని గురించి ఏం చెప్పకుండా మీరు సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారు, ఆ గోల్ వేసుకుంటున్నారు, ఈ గోల్ వేసుకుంటున్నారు అని అంటే అసలు ఇప్పుడు నువ్వు ఆ కేసును నీరు గార్చడం కోసం ఈ సెటైర్లు వేసి ఒక విధంగా భయభ్రాంతులను చేస్తున్నావా? నిన్ను ఇమీడియట్ గా
అరెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత కోర్టుల మీద ఉంది. ప్రభుత్వం సిట్టు ఇటు దాన్ని రికమెండ్ చేసింది, ఆల్రెడీ ముద్దాయిలుగా చేర్చింది. కాబట్టి కోర్టు వాళ్ళు దీన్ని సుమోటోగా తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత కోర్టులకు కూడా ఉన్నాయి. ఇక్కడ ఈ గతంలో ప్రభుత్వాలు ఏం చేసినాయి, మరి ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేసినాయి అనేటువంటి దాని మీద మన పెద్దలు విశ్లేషకులు కూడా చెప్పారు. ఇవన్నీ కూడా మనం పరిగణలో తీసుకునేటట్టు ముందు ఈ యొక్క దేశద్రోహం కేసులు అనేటువంటి అంశాలన్నీ కూడా వాటిని ఎప్పుడో అబాలిష్ చేశామని చెప్పి మన మోడీ గారు కూడా చెప్పారు. దాని కింద మేము కేసులు పెట్టకూడదు అన్నారు. ఇప్పుడు వీరు చెప్తా ఉన్నారు వైసీపీ వాళ్ళు, ఏమండి వీళ్ళు పాలకులు కాబట్టి అన్నీ, అంటే గతంలో వీళ్ళు కూడా పరిపాలన చేశారు కదా వైఎస్ఆర్ పార్టీ. అంటే అప్పుడు వాళ్ళ పోలీసుల్ని, వాళ్ళ కోర్టుల్ని, అప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా వీళ్ళు మేనేజ్ చేశారా? అంటే సిట్టు మీద ప్రేమ లేదు, సిబిఐ మీద ప్రేమ లేదు, లేకపోతే ఇంకోళ్ళ మీద ప్రేమ లేదు. మీరు ఇందాక అన్నట్టుగా సురేష్ గారు, మరి వీళ్ళు అన్ని కేసుల్లో సిబిఐని వేయమంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా సిబిఐ 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 అంటూ ఉంటారు. అంటే సిబిఐని ఈజీగా మేనేజ్ చేయడం కోసం వివేకానంద రెడ్డి గారి కేసు దగ్గర నుంచి ఇప్పటిదాకా ఏమి తేల్చకుండా సిబిఐని అట్లా పెట్టి అన్ని హోల్డ్లో పెట్టుకొని అన్ని క్లీన్ చిట్లు తీసుకొని, పరిటాల రవి గారు మర్డర్ కేసు అప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు సిబిఐ వేస్తే క్లీన్ చిట్ ఇచ్చారని చెప్పేసి ఊదరగొట్టి డంబాచారాలు కొట్టి ఆగమాగం చేసి ఆయిషా మీరా కేసు సిబిఐ వాళ్ళు క్లోజ్ చేసేసారు. చూడండి, ఆ సిబిఐ అసలు సాక్ష్యాలే ప్రూవ్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున వ్యవస్థలో ఈడీలన్నీ చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత కేసులు బనాయించారు అని వీళ్ళు చెప్పుకుంటున్నారు కదా. మరి వాళ్ళు 72,000 కోట్ల రూపాయలు అని ఛార్జ్ షీట్ లో పెట్టి మరి సబ్మిట్ చేశారు కదా. వీటన్నిటికి కూడా వీళ్ళు జైలుకి వెళ్లాల్సినటువంటి బాధ్యత ఉంది కదా. ఇవన్నిటిని డొల్లతనం చేసి ఆ అంశాలను అడ్డం పెట్టుకుని, కులాలను అడ్డం పెట్టుకుని, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొని కులాలను అడ్డం పెట్టుకుని కుక్కమూతి పిందిల్లాగా మా తాతల నేతుల దగ్గర మా మూతులు వాసన చూడని చెప్పేటువంటి విధానం డొల్లతనం అండి. మీరు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇప్పటికన్నా మారండి. మీరు, నేను అధికార పార్టీలో ఉన్నానని కాదు, నేను రియల్ గా నేను చెప్తున్నాను, ఒక మనిషికి ఏదైనా అన్యాయం జరగచ్చు. మీకు కూడా వైఎస్ఆర్ లో మీకు కూడా అన్యాయం జరగచ్చు. మీకు అన్యాయం జరిగినప్పుడు మీరు ఇట్టనే రిబెల్ అవుతుంటారు కదా. మరి మాకు అవన్నీ జరిగినాయి, జోగి రమేష్ జరిగినాయి, ఆళ్ళకి జరిగినాయి, ఏళ్ళకి జరిగినాయి, మాకు పగలు తీసుకొట్టారు అని రాంబాబు గారు చెప్తున్నాయన్నీ వాస్తవాలా? ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు చెప్పేయన్ని వాస్తవాలు కానప్పుడు అంటే వీళ్ళు చెప్తున్నాయని వాస్తవాలా? దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుగా అసలు మనం ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నాం సార్? చట్టాలని అంటే ఇప్పుడు మన దాకా వస్తే మనకు తెలుస్తుంది. ఏదో డిబేట్ లో కూర్చున్నంత మాత్రాన్ని బుల్డోజ్ చేసేసి కలబడి నిలబడి బుల్డోజ్ చేసేసి 4 మాటలు చెప్పుకొని 4 పెట్టుకొని దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుగా మాట్లాడితే సరిపోతా? వ్యవస్థలో వాస్తవాలకు దగ్గరగా రండి, నిజాయితీగా దగ్గరకు రండి. మీరు ఇందాక కూడా నేను చాలా మందిని చూస్తా ఉన్నాను, రెడ్ బుక్ అని లేకపోతే ఇంకో బుక్ అని, మాకెదురొచ్చినా మీకెదురొచ్చినా మీకే నష్టం, జగన్ గారికి ఎదురొచ్చిన బాలకృష్ణ గారి డైలాగులు చెప్తా ఉన్నారు కొంతమంది నాయకులు బయటకు వచ్చి. ఈ రోజున మీ వ్యవస్థ అంతా కూడా ఎట్లా ఉందంటే రఫా అని భయపెట్టేటువంటి తత్వంలో మీరు అధికారంలోకి రావటం కోసం, లేకపోతే మీ మీద చర్యలు తీసుకోకుండా ఉండటం కోసం చేస్తున్నటువంటి ప్రక్రియలో భాగమే మీరు సెల్ఫ్ గోల్ వేసుకుంటా ఎదుటి వాళ్ళని భయపెడుతూ కేస్ అండ్ కౌంటర్ చేస్తూ ఈ రోజున కస్టోడియన్ అంశాలన్నీ కూడా ఏ విధంగా మీరు మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు గతంలో ప్రభుత్వాలన్నీ కూడా. సునీల్ గారికి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, నాకు మిత్రుడు, నాకు తెలుసు. కానీ మిత్రమా, నువ్వు సునీల్ గారు ఈ విధమైనటువంటి అంశాలు ఒక అంబేద్కర్ వాదులుగా ఈ సమాజంలో మనం చేస్తున్నటువంటి అంశాలన్నీ కూడా చూస్తా ఉన్నారు. మీకు కష్టంలో ఉన్నప్పుడు అంబేద్కర్ గారు గుర్తుకొస్తారు, మీరు సుఖాల్లో ఉన్నప్పుడు కనీసం అంబేద్కర్ వాదులు ఎవరన్నా ఉద్యమకారులు ఎవరన్నా వస్తే వాళ్ళకి ఇంటర్వ్యూ కాదు కదా, వాళ్ళతో మాట్లాడేటువంటి సమయం కూడా ఉండదు. ముఖ్యమంత్రులకైతే సమయం ముఖ్యమంత్రులు ఇస్తారు, మంత్రులు ఇస్తున్నారు. కానీ మీరు ఐఏఎస్ ఐపీఎస్లు అందరూ కూడా సర్వీసులు చేసేసి రిటైర్డ్ అయిన తర్వాత వృద్ధనారి పతివత అన్నట్టుగా మేమంతా కూడా బ్రహ్మాండంగా ప్రజలకు సేవ చేస్తామని చెప్పి కోట్ల రూపాయలు సంపాదించి ఇక్కడ ప్రజా జీవితంలో ఉన్నటువంటి అంబేద్కర్ వాదుల్ని పక్కన పెట్టేసి వాళ్ళందరూ తాబేదారులుగా చేసుకొని ఏదైతే ఆర్థిక ఉగ్రవాదుల అరాచక శక్తులను మనం అంటా ఉన్నామో ఈ సమాజంలో, అదే మీరు పుణికిపుచ్చుకొని ఆ అగ్రవర్ణాల దగ్గర నేర్చుకున్నటువంటి రాజకీయ వ్యవస్థని ఇట్లా ఉండాలని చెప్పేసి ఆ యొక్క కులాలకి మీరు రిప్రజెంటేటివ్స్ గా తయారై అవతారాలు ఎత్తి మీరు మళ్ళా ఇక్కడ కూడా ఎమ్మెల్యే పదవులు పొంది మంత్రులయ్యి కంతురులయ్యి ఈ వ్యవస్థనంతా కూడా భూస్థాపితం చేసేటువంటి పరిస్థితులు ఇక్కడ ఈ వ్యవస్థలో నెలకొన్నాయి. ఇవన్నిటిని కూడా మీరు ప్రక్షాళన చేయాలి. నిజమైనటువంటి వ్యక్తులుగా ఉంటే
మీరు వ్యవస్థ కోసం పాటుపడాలి తప్పించి ఒక చెడు ప్రవర్తనతో ప్రభుత్వాలకి తాబేదారులాగా ఉండి మీరు చేసేటువంటి అకృషం ఘోరాలు నేరాలు ఇవే మేము సమాజంలో బతుకుతున్నటువంటి మాలాంటి వాళ్ళందరూ కూడా ఒక చెడు సంకేతాలు ఇస్తా ఉన్నాయి. ఈ సమాజంలో ఏమి ఇస్తా ఉన్నాం మనం? సమాజంలో అంబేద్కర్ వాదులంటే ఇదే పద్ధతి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా చాలా వెరీ క్లీన్ అండ్ అసలు ఎంత క్లీన్ గా ఉందంటే, ఎంత క్లియర్ గా ఉందంటే, పరిపాలనలో దక్షత చూపిస్తూ ప్రజలకి ఆర్థిక పరిపుష్టి కలిగిస్తూ ఈ యొక్క కక్ష సాధింపు చర్యలే కాకుండా అవన్నీ ఎప్పుడు చేయకుండా పక్కన పెట్టేసి ఎవరైతే అవినీతి చేశారో వాళ్ళనే తప్పకుండా దోషుల్ని ఎప్పుడు కూడా దోషి నిర్దోష అవ్వకూడదు, నిర్దోషి దోషి అవ్వకూడదు అనేటువంటి ఒక మంచి సత్ప్రవర్తనతో చంద్రబాబు నాయుడు గారు అన్ని కమిషన్లు వేస్తూ సమానంగా ఎట్లయితే ఎవరిని ఇమీడియట్ గా మనకి కోపం ఉంటే అరెస్ట్ చేయకుండా ఎవరి మీద ఏ చర్యలు తీసుకోకుండా నిజాయితీగా నిగ్గుదేలుస్తూ ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ. దీన్ని మీరు స్పష్టంగా చూడాలండి. ఇప్పుడు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఇప్పుడు ఉన్నటువంటి పాలకులకి సురేష్ గారు నేను చెప్తున్నటువంటి తేడాన్ని నేను ఎప్పుడు కూడా మా పార్టీ ఇది కదా అని నేను ఎప్పుడు సైట్ చేయను. ఎందుకనంటే మనం సమాజంలో ఉన్నప్పుడు కరెక్ట్ గా ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అటువంటి కక్ష సాధింపు చర్యలు చేయడు. ఎందుకంటే వీళ్లే చేశారు. వీళ్ళు అట్టు పెట్టామకు అట్టున్నర పెట్టాలన్నట్టుగా వీళ్ళు ఆ ప్రభుత్వంలో చేసి చూపించారు. అసలు ఎప్పుడు కూడా ఈ భూభాగం మీద నేను చూసిన తర్వాత, నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏ పార్టీ ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా వైఎస్ఆర్ పార్టీలో అసలు అతను ముఖ్యమంత్రిగా ప్రవర్తించినటువంటి తీరుతెన్నులు నేను అసలు ఎక్కడా కూడా చూడలేదు ఇంతవాటికి. రాజకీయాలంటే ఇతని దగ్గర ఇట్లా నేర్చుకోవచ్చా, ఇట్లా యూటర్న్ చేయొచ్చా, ఇట్లా డైవర్షన్ పాలిటిక్స్ చేయొచ్చా, ఇట్లా కూడా అధికారులను ఉపయోగించుకోవచ్చా, అధికారాన్ని ఇట్లా దుర్వినియోగం చేయొచ్చా అని అతి నీచమైనటువంటి పరిపాలన అందించడం వల్ల ఈ టీడీపీ అధికార ప్రతి చెప్పిందని పూర్తి ఖండిస్తున్నాను సార్ నేను. ఎందుకంటే ఎస్సీలు ఆడుతున్నారని చెప్పడము తీవ్రంగా ఖండించాల్సిన విషయం సార్ ఇది. మీరు ఎదుర్కొ తీసుకోండి. మీరు ఎస్సీలు ఎందుకంటే సమాజం అంతా మీకు సపోర్ట్ చేయాలా? మొయినుద్దీన్ గారు వింటున్నారు కదా, మీరు మాట్లాడుతున్నప్పుడు ఎవ్వరు మాట్లాడలా. అలాగే మీరు ఖండిస్తున్నాం అన్నారు, ఓకే, మీ పాయింట్ మీరు మీ ప్రొటెస్ట్ తెలియజేశారు, ఆ రైట్ మీకు ఉంది, అంతవరకు ఆగండి అంతే. ఎందుకంటే ఆయన టైంలో ఆయన మాట్లాడే వాళ్ళు మీరు మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏమన్నా అడ్డం చెప్పారా? కాదు కదా. మీరు ఖండిస్తానన్నారు, ఆ పాయింట్ ఓకే, టేకెన్. సార్ మనకి ఎక్కువ సమయం లేదు, దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. నేను దాదాపుగా అందరికీ కూడా మంచి టైం ఇస్తున్నాం. వాళ్ళ వ్యూ పాయింట్స్ అన్ని చెప్పుకునేటంత సమయం ఇస్తున్నప్పుడు మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేసి బొంబార్డ్ చేసి అవతల వాళ్ళ టైమింగ్స్ని, దానివల్ల టైం వేస్ట్ అవుతుంది. సార్